టీడీపీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగపు అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ కార్యాలయం వద్ద మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 200 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ కేసన్ కోటేశ్వరరావు, రైతు నాయకులు ఈదర పూర్ణచంద్, నియోజకవర్గ టీఎన్టీసీ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, గుమ్మడి ప్రసాద్, మునిపల్లి దుర్గా ప్రసాద్, పొప్పూరి రామ్మోహన్ రావు, ఆంజనేయులు, ఆలపాటి సురేంద్ర, నల్లపాటి రాము, కాకుమాను ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి తన శాయశక్తుల కృషి చేసి యువగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఎంతో కృషి చేసిన మా యువ నాయకుడు నారా లోకేష్ 42వ జన్మదినం సందర్భంగా ఈరోజు బస్ స్టాండింగ్ వద్ద కదా మా ఆఫీసు వద్ద కేక్ కట్ చేసి దుప్పట్లు పంచడం జరిగింది. నారా లోకేష్ గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ఎన్నో ఉన్నతమైన పదవులతో ఆయన ఇట్లాగే కొనసాగాలని, అందరికీ అభిమాన పాత్రుడుగా ఉండాలని, ఆయన అభివృద్ధిలో ఆయన ఒక ముద్ర వేసుకోవాలని, ఇట్లానే ఆయన ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ 42వ జన్మదిన శుభాకాంక్షలు. తాతగారి బాటలో నాన్నగారి చొరవతో ఈరోజు యువగళం అనే పేరుతో జనం మనం ప్రపంచంలాగా ప్రజల్లోకి దూసుకెళ్ళిపోయిన యువ నాయకుడు మన నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన తాతగారు తీసుకొచ్చిన సంస్కరణల్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు మంత్రి శాఖకు తీసుకున్న శాఖకి అన్ని విధాలా న్యాయం చేస్తూ జనంలోకి దూసుకెళ్తున్నటువంటి నాయకుడికి నిండు నూరేళ్లు. ఈ రోజున యువనేత నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అధికారం రావడానికి అహర్నిశలో కష్టపడి ఆ పాదయాత్ర చేసి యువకులను పాదయాత్ర చేసి ఆ కార్యకర్తలను చైతన్యం చేసి మళ్ళీ పార్టీ రావడానికి చాలా కృషి చేశారు.